దేవుడైన యెహోవా నేల మట్టితో ఆదామును నిర్మించెను. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను అవ్వగా నిర్మించెను. మరియు దేవుడైన యెహోవా ఆ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని ఆజ్ఞాపించెను. అప్పుడు మీరు చావనే చావరు. మీరు వాటిని దినదినమున మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతుల వరే ఉండు. అబ్రాం, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును దహన బలిగా నర్పించుము. అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాదియ్య వినుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది.
మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని. రూతు, ఓర్ఫా, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడలను దయచూపునుగాక. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బట్టలాడుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చదు, నీవు నివసించిన చోటునే నేను నివసించదు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. తీసుకున్నా మీదకి వచ్చుచున్నావే, నేనేమన్నా కుక్కనా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా కత్తి చేతనైనను యుద్ధ చేతనైనను రక్షింపువారు కాదు. యుద్ధము యెహోవాది. దావీదు, నిత్యము నీ సంతానమును స్థిరపరచదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదను. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మరియా, భయపడుకుము, దేవుని వల్ల కృప పొందిది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడుకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలు కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవు.
మహాగణుడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇవే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు తొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక త్రొట్టులో పడుకుని ఉన్నట మీరు చూసేదారు. దావీదు వంశంలో బెత్లెహేము అనే ఊరిలో యాకోబులో నక్షత్రం ఉదయించింది. ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అని వ్రాయబడిన లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన త్వరలో రానై ఉన్నాడు.